మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఈ హృదయకాలము 136 కీర్తన మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క ప్రేమ మరి అంతం లేనిది అని ప్రేమ, దేవుని ప్రేమ. ఎండ్లెస్ లవ్ ఫర్ గాడ్ హాస్ గివెన్ ఫర్ అస్. దేవుని వాక్యం తెలియజేస్తోంది, ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్. ద నెవర్ ఎండింగ్ గాడ్స్ లవ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క ప్రేమకు అంతము లేదు. దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు. ఈ హృదయకాలము దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ప్రేమకు అంతము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్. గాడ్ డిజర్వ్స్ అవర్ ప్రేస్ బికాస్ హిస్ ఎండ్లెస్ లవ్ నెవర్ ఫెయిల్స్. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మరి ఫెయిల్ కాదు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎండ్లెస్ లవ్. మనము ఈ లోక యాత్ర జీవితంలో జీవించిన కాలం అంతా కూడా దేవుని ప్రేమ ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని, మన బిడ్డలను, మన సంతానాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్. ఎప్పుడు కూడా మరి అంతము కానిది దేవుని ప్రేమ. అలాగే మనం దేవునిని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఒక ఎండ్లెస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఆ ఎండ్లెస్ లవ్ నెవర్ ఫెయిల్స్. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ విజ్ఞాపనలు ఎల్లప్పుడూ కూడా దేవుడు వింటా ఉన్నాడు. హృదయ కాలంలో చేసిన ప్రతి విజ్ఞాపనను దేవుడు వింటా ఉన్నాడు. మరి ఆ ప్రేమకు మరి నెవర్, దేవుని యొక్క ప్రేమ అన్నది ఎప్పుడు కూడా మరి దానికి ముగింపు అనేది ఉండదు. ఆల్వేస్, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ 136 కీర్తన మనం ధ్యానించబోతా ఉన్నాము. మొదటి 10 వచనంలో చూసినట్టయితే కృప గురించి రాయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కృప నిరంతరం ఉంటుంది. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాననేసి. హృదయకాలం మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క ప్రేమ మరి దాని ప్రేమకు అంతం లేదు. The never-ending story of God's love. God deserves our praise because His endless love never fails. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన కృప నిరంతరం ఉన్నది. ఆ కృప గల దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు అంతము లేదు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా ముగింపు అనేది ఉండదు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఫెయిల్ కాదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 136 కీర్తన మొదటి వచనం చూసినట్టయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. ప్రతి హృదయ కాలము మనం పడకల మీద నుంచి లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. 106 కీర్తన మొదటి వచనం చూసినట్టయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండెను. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిదే. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే 136 కీర్తన 2వ వచనం, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృపగల దేవాది దేవుడు ఈ హృదయ కాలం కూడా ఆ కృపలోనే దేవుడు మనల్ని బలపరుస్తాను. ఆ కృపలోనే దేవుడు మనల్ని దీవిస్తాను. ఈరోజు ప్రపంచము కూడా దేవుని ఆధీనంలో ఉన్నది, దేవుని కృప వల్లనే ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోలేని ప్రభు పేరట తెలియజేస్తాను. నన్ను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉంటుంది. నిరంతరము దేవుని కృప ఉంటుంది. 3వ వచనము, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రభువులకు ప్రభు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉంటుందని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తుంది. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, దేవుడి హృదయ కలువు ఆ కృపలోనే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ కృపలోనే మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆ కృపలోనే మనల్ని బలపరిచే దేవాది దేవుడు, మనల్ని దీవించే దేవాది దేవుడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే 4వ వచనము, ఆయన ఒక్కడే మా శర కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరమును. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవాది దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. హృదయ కాలము దేవాది దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఆ కృపగల దేవుడు హృదయ కాలము ఆ కృపలో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మహేశ్వర కార్యములు చేయించున్నాడు. ఆయన ఒక్కడే చేయించున్నాడు. దేవుడే ప్రభువైన యేసుక్రీస్తే ఆ కృపగల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 5వ వచనము, తన జ్ఞానము చేత ఆయన ఆకాశంను కలగజేసి ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, భూమి ఆకాశంను దేవాది దేవుడు చేసి ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్టయితే దేవాది దేవుడు ఈ సృష్టిని అంతటిని కూడా దేవాది దేవుడు ఆనాడు మరి సృష్టిని ఆరంభించిన దేవాది దేవుడు నేటికి కూడా సృష్టి అంతా కూడా దేవుని ఆధీనంలో, దేవుని మాట చెప్పున దేవుడు సెలవిచ్చిన ప్రకారము దాని వాటి క్రియలు, వాటి పనులు ఆ రోజు దేవుడు జరిగించి ఉన్నాడు. కాబట్టి నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలను మనం చూస్తున్నట్టయితే మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, జ్ఞానము వల్ల యెహోవా భూమిని స్థాపించెను, విమోచన వల్ల ఆయన ఆకాశంను విశాలంగా స్థిరపరచెను. హల్లెలూయా. దేవుడు సృష్టి అంతటిని కూడా మాట చేత నిర్మించున్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, మానవుని మాత్రము తన చేతులతో చేసి ఉన్నాడు. ఆదామును దేవాది దేవుడు చేతులతో చేస్తున్నాడు. సృష్టిని అంతటిని కూడా మరి మాటతో దేవుడు సృష్టిని నిర్మించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించెను, విమోచనం వల్ల ఆయన ఆకాశాన్ని విశాలపరిచి స్థిరపరిచెను. హల్లెలూయా. హృదయ కలవు మనం జీవిస్తున్న ఈ యొక్క ప్రపంచంలో దేవుడు నిర్మించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము మరి 15వ వచనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనము, నా జీవము తోడు సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేయుచున్నాడు, ఆయన తన బలము చేత భూమిని స్థాపించెను, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించెను, తన ప్రజ్ఞాన చేత ఆకాశాన్ని విశాలపరచెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ మాటలన్నీ కూడా మనకు తెలుసు. దేవుడి సృష్టిని అంతటిని కూడా దేవుడే సృష్టించాడని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా కానీ కొన్ని సందర్భంలో సృష్టిని నిర్మించిన దేవాది దేవుని పూజించకుండా రాళ్లకు రప్పలకు పూజించేవారు చాలా మంది ఉన్నారు. సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించవలసిన మనము, సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు, మానవుని నిర్మించిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించవలసిన మనము కొన్ని సందర్భంలో చాలా మంది ఎక్కడెక్కడో ఆరాధిస్తూ ఉంటారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా జీవముతోడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రమాణం చేయుచున్నాడు, ఆయన తన బలము చేత భూమిని స్థాపించెను, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని సృష్టించెను. ప్రపంచాన్ని కూడా దేవుడి సృష్టించినాడు. హృదయ కాలము ఆయన కృప నిరంతరము ఉండనన్న మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని కృప అన్నది నిరంతరము ఉన్నదైన సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఆది కాండంలో చూసినట్టయితే, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే, ఆది కాండము ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆది యందు మరి దేవాది దేవుడు భూమిని ఆకాశంను సృష్టించున్నాడు. హృదయ కలవు ఆ కృపగల దేవుడు, హృదయ కలవు ఆ కృపగల దేవుడు మనల్ని కూడా హృదయ కలవు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 136వ కీర్తన 6వ వచనంకి వచ్చినట్టయితే,
136 కీర్తన 6వ వచనంకి వచ్చినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము సమస్తము దేవాది దేవుడు సృష్టించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచి ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటెను. హల్లెలూయా. ఇరుదే కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీటిని దేవుడు నిర్మించాడు. అదే నీళ్లను ఈరోజు మానవులు తాగుతాం. ఈ రీతిగా మనం జీవిస్తున్నాము అంటే కేవలం దేవుని కృప వలనే. గాలిని కానీ నీరుని కానీ దేవుడు సృష్టించిన దేవాది దేవుడు, ఆనాడు సృష్టించిన దేవాది దేవుడు ఈరోజు కూడా గాలిని మనం పీడుస్తూ బతుకుతున్నాము. ఒక 10 నిమిషాలు మనం గాలిని పీల్చుకోకుండా ఆపివేస్తే ఈ భూమి నుంచి మనము చనిపోతాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా మంచిదిగా ఉన్నదే. దేవుడు భూమిని ఆకాశంను సృష్టించాడు. దేవుడు భూమి మీద నీళ్ళను పరిచి ఉన్నాడు. దేవుని సంగమ నీళ్ళ మీద మరి చూసినట్టయితే ఆయన భూమి మీద నీళ్ళు మీద పరిచి ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. ఆయన కృప ఎప్పుడు కూడా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇరుదే కాలము దేవాది దేవుని కృప వల్లనే మనం ఉన్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలము నువ్వు ఏమై ఉన్నావో దేవుని కృప వల్లనే ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ఇర్మియా గ్రంథము మరి 10వ అధ్యాయము 12వ వచనము. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించెను, తన ప్రజ్ఞాన చేత ఆకాశంను విశాలపరచెను. ఆకాశాన్ని విశాలపరిచి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు భూమి ఆకాశము నిలిచిన్నదంటే దేవుని కృప నిరంతరము నిలిచిన్నది. ఆయన కృపకు అంతము లేదు, ఆయన ప్రేమకు అంతము లేదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో ఆ మొరలు ఎప్పుడు కూడా మరి దేవుని కృపలో ఆ మొరలు మనం చెల్లించినప్పుడు దేవాది దేవుడు ఆ మొరలు విని దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు జవాబు అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే వెలుగుని కూడా దేవుడే సృష్టించి ఉన్నాడు. ఆది కాండంలో మరి చీకటిని అలాగే వెలుగును రెండుగా చేసినాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలు ఉదయకాలం వెలుగుగా, రాత్రి కాలము చీకటిగా దేవుడు చేసినాడు. చీకటిలో చంద్రుని నక్షత్రాలను ఇచ్చాడు. ఉదయకాలము దేవుడు సూర్యుని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించి ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి విషయమందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుని కృపలో మనం ఉన్నాము. దేవుని కృపలో మనం బలపరచబడుతున్నాము. దేవుని కృపలోనే ప్రతి హృదయ కలబలం సజీవులకలో ఉంటున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. వెలుగును దేవుడు నిర్మించున్నాడు. దేవుని వాక్యము ఆ వెలుగును ఈ హృదయ కాలము ఆ వెలుగైన దేవాది దేవుడు ఆ వెలుగులో మనల్ని కూడా నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పగటికి నేలటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృపా నిరంతరమును పగటి వేళ ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. ఈరోజు సూర్య చంద్ర నక్షత్రాలు చూసినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన కనులకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదయ కాలంలో మరి దేవాది దేవుడు నిర్మించిన సృష్టి ఆ సూర్యుడు ఉదయించి ఉదయ కాలంలో వెలుగునిస్తూ ఉంటాడు. సాయంకాలంలో చంద్రుడు నక్షత్రాలు ఆ చీకటి సమయంలో వెలుగును మనకు అనుగ్రహించబడతా ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే ఉంటుంది దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని వాక్యము తెలియజేసి యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉండెను. నిరంతరము ఎల్లప్పుడూ సదాకాలము దేవుని కృప నిలిచి ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ఆ కృపగల దేవుడు మరి రాత్రి ఏలటకు ఆయన చంద్రుని నక్షత్రాలను చేశాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు
మానవుని నిర్మించిన దేవాది దేవుడు. ఇదే కాలం సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా చేస్తుంది. కానీ మానవుడు ఒక్కడే దేవుని సృష్టికి అలాగే దేవుని మాటకు దేవుని చిత్తానికి లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సృష్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని ఆధీనంలో ఉన్నదే. దేవుని కృపలో మనం వర్ధిల్లబడుతున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృప చేతనే. ఆయన కృప లేనిది ఒక్క క్షణము కూడా మనం లేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రాలను చేసను. ఆయన కృప నిరంతరం ఉండను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు దేవుని కన్ను దృష్టి నుంచి మనం తప్పించుకోలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు దేశంలో ఫరో సైన్యాన్ని దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశాడు. మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ వారు విననప్పుడు వారి తొలిచూలులంతటిని కూడా హతము చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ 10 తెగులలో 9 తెగులు వరకు దేవుడు వారికి తెగులనిచ్చాడు. కానీ 10వ తెగులు ప్రతి కుటుంబంలో ఐగుప్తు దేశంలో తొలిచూలు అంతా కూడా మరి హతము చేసి ఉన్నాడు. ఎందుకంటే వారు దేవుని మాటకు లోబడలేదు, దేవుని చిత్తానుసారంగా జీవించలేదు. దేవాది దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఎంతగా దేవుడు వారికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయినారు. ఇరుదే కాలం కూడా ప్రతి దినం దేవుడిని సజీవులకి పెడుతున్నాడంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికలతో ఉన్నాడు, నీ పట్ల దేవుని యొక్క కృప ఉన్నది, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. ఎందుకంటే దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవునికి కావాల్సిన వారిగా ఉన్నావు. దేవుడు నేను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమకు అంతము లేదు. హృదయ కలబ ఆ కృపగల దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు సజీవులెక్కలు ఉంటున్నావంటే అది దేవుని కృప వల్లనే ఉంటున్నావు. యేసయ్య అంటా ఉన్నాడు, నువ్వు నాకు కావాలి, కుమారుడా కుమార్తె నువ్వు నాకు కావాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఒకవేళ మనం దేవుని మాటకు లోబడకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఒక దినము వస్తుంది. ఆ దినము చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దినం ఈ లోకం నుంచి ఈ లోక యాత్ర జీవితాన్ని నువ్వు ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉంటాను. దేవుని మాటకు లోబడకుండా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిలోకి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఆనాడు కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకు దేవుడు 10 తెగులు వరకు 10వ తెగులు 9వ తెగులు వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. 10వ తెగులు అయినప్పుడు ప్రతి గ్రోబ్లో ఒక శ్రమ వచ్చింది, భయంకరమైన శ్రమ. ప్రతి తొలిచూలు అక్కడ అర్థం చేయబడింది. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో, దేవుడు ఎంతగా తన కృపలో మనల్ని వర్ధిల్లజేస్తాడో. ఒకవేళ నువ్వు దేవుని మాటకు విన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఒక దినము ఆ శిక్షకు నీవే కారకుడు అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని వాక్యమైన విత్తనం వినబడుతుంది. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమైన విత్తనం ఎక్కడో ఒక సందర్భంలో వాక్యమైన విత్తనం విత్తబడుతూనే ఉన్నదే. వాక్యం ఇచ్చిన నువ్వు కట్టుకోకుంటే, నువ్వు దేవుని రక్షణలో నువ్వు రాకపోతే ఒకవేళ నిత్య నరకానికి వెళ్ళిపోతావు. చూడండి 10వ వచనము, ఐగుప్తు దేశపు తొలిచూలులు ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఐగుప్తు దేశంలో మరి తొలిచూలును ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండెను. ఇదే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఐగుప్తు దేశంలో ఆ తొలిచూలును ఎందుకు దేవుడు హతం చేశాడని జ్ఞాపకం చేసుకుంటే వారికి ఎంత అవకాశం ఇచ్చినా కానీ వారు నిజమైన దేవుని తెలుసుకోలేకపోయినారు. తెలిసినా కానీ తెలియనట్టుగా నటించి ఉన్నారు. అందుకే వారి యొక్క తొలిచూలును ఐగుప్తు దేశం అంతట్లో కూడా వారి యొక్క తొలిచూలును దేవుడు హతము చేసినాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా.
దేవునికి మహిమ కలిగిన కాక. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. దయాళుడైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండెను. ప్రభువులకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండెను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఆయన ఒక్కడే మా కార్యములను చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఆ కృప గల దేవాది దేవుడు హృదయ కాలము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కృప గల దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమకు అంతం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్. గాడ్ డిజైర్స్ అవర్ ప్రేజ్ బికాస్ ఈజ్ ఎండ్లెస్ లవర్ నెవర్ ఫెయిల్స్. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. ఆ కృపగల దేవాది దేవుని హృదయ కాలము మనతో మాట్లాడుతాడు. ప్రతి విషయం వద్ద కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఈస్ గుడ్. గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ ఆఫ్ గాడ్స్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్స్ ఆఫ్ లార్డ్. దేవుని ప్రభువులకు ప్రభు అయిన ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, ఈ లవ్స్ నెవర్ ఎండ్లెస్ లవ్. ఈ లవ్స్ ఎండ్లెస్ లవ్. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఆ ప్రేమకు అంతము లేదు. కృపగల దేవాది దేవుడు హృదయ కలము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిదే. ఆయన కృప నిరంతరము ఉండను. ఆయన కృప నిరంతరము మన మధ్యలో ఉన్నది. ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు అంతము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. బికాస్ ఈజ్ ఎండ్లెస్ లవ్ నెవర్ ఫెయిల్స్. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని మహిమపరచండి. దేవుని ఆరాధించండి. సృష్టికర్త అయిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నీ మాటలను దేవుడు ఉదయకాలము దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొందనములు స్తోత్రములు. నాయన ప్రభా తండ్రి, నీ కృపగల దేవుడు అని, నీ కృపకు అంతము లేదని, నువ్వు ప్రభా నీ దగ్గరకు వచ్చిన వారు నైనా మొరపెట్టినప్పుడు నైనా నీ యొక్క కృపలో బిడ్డలకు నువ్వు జవాబుని గ్రహిస్తావని సత్యం చేత మాతో మాట్లాడి బలపరిచిన దేవా, నీకు వందనములు స్తోత్రములు. నాయన ప్రభా నీ కృప నిరంతరం ఉన్నది. నాయన ప్రభా ఈ హృదయ కాలము కూడా నైనా నీ కృప వలనే మేము ఉన్నాము. నాయన ప్రభా నీ కృప వలనే మేము సజీవ లెక్కలు ఉన్నాము తండ్రి. నీ కృప వలనే మేము ఏమై ఉన్నామో నీ కృప వలనే ఉన్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, ప్రత్యేకంగా నైనా బిడ్డలతో నువ్వు మాట్లాడిన వాక్యానుసరంగా నువ్వు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఏవో దయాళుడైన కృప నిరంతరము ఉండననేదైనా ప్రభా నీ కృప నిరంతరము నిలిచి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నైనా ఎవరైతే నీ మార్గం నుంచి తిరిగి వెనుకకు వెళ్ళిపోయినారో తిరిగి ఆ బిడ్డలను నైనాను పిలుస్తున్న దేవానికి వందనములు. తిరిగి నీకు సన్నిధానానికి వారు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి. ప్రభా తండ్రి, అలాగే మా సేవకులను మా సేవకురాలని కాపాడండి. వారి సంఘాలను కాపాడండి. వారి పరిచర్యని కాపాడండి. నాయన ప్రభా మందిరాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నీ వాక్యం ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అలాగే యేసయ్య ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను అనేక నూతన ఆత్మలను నడిపించండి. నేను నీ పరిచర్యలో నేను ఇంకా గొప్పగా సేవ చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్న బిడ్డల నుంచి ఆర్థిక సమస్యల నుంచి వారిని విడిపించండి. నేను ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను నీ సన్నిధానానికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనను వర్ధిల్ల చేయమని నా యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమెన్.